నమస్తే అండి, నేను వసంత. మరి సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కనుక అందరికీ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంటుంది. కాబట్టి ఒక చిన్నగా తొందరగా అయ్యేటువంటి స్నాక్ ఒకటి చెప్తాను. పెప్పర్ బిస్కెట్స్. వీటిని అన్నీ మనం ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, టీ టైం స్నాక్గా కూడా బాగుంటుంది. మరి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. ఈ పెప్పర్ బిస్కెట్స్ కోసం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. 2 కప్పులు మైదా, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి. దీంట్లోకి 2 స్పూన్లు నువ్వులు, వాము జీలకర్ర పొడి 1 స్పూను, పెప్పర్ పౌడరు 1 స్పూను, అర స్పూను ఎంతైనా తీసుకోవచ్చు. నేను కారం తక్కువగా ఉండాలని 1/2 స్పూన్ తీసుకున్నాను. 3/4 చెంచా ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూను కస్తూరి మేతి, అవసరమైనంత నూనె, 2-3 స్పూన్లు నెయ్యి అవసరమవుతుంది. ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పులు మైదా దీంట్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మైదా తర్వాత ఉపయోగించుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, 1 చెంచా చిల్లీ ఫ్లేక్స్, కస్తూరి మేతి, కారం, ఉప్పు, నువ్వులు. దీనిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిపిండినంతా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిసిన పొడిపిండిని ఈ విధంగా చూసుకోవాలి. ఇలా అంటే ముద్దలాగా వస్తుంది, మళ్ళీ విడిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలిపేసి ఏదైనా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు పక్కకు పెట్టాలి. బిస్కెట్స్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. పిండిని సమానంగా ఉండేటట్టుగా ఒక 4 ముద్దలుగా చేసుకుందాం. దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. నూనె మనము సిమ్లో పెట్టుకుందాం. ఈ విధంగా పల్చగా 3 చపాతీలు రెడీ చేసుకోవాలి. చపాతీలు ఈ విధంగా పల్చగా పాముకోవాలి. ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 3 చెంచాలు నెయ్యి తీసుకొని ఒక 2-3 చెంచాలు మైదాని నెయ్యిలో కలుపుకోవాలి. నెయ్యిలో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా చపాతీకి అంతా వచ్చేటట్టుగా రాసుకోవాలి. చేయితో కానీ రాసుకోవచ్చు, ఇలా ఏదైనా బ్రష్ తోటైనా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఇంతకుముందు జీలకర్ర వాము పొడి ఈ విధంగా చల్లుకోవాలి. లైట్గా, మనకి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ చల్లుకోవచ్చు, లైట్గా చల్లుకోవాలి. ఘాటు ఎక్కువ ఉంటుంది లేకపోతే. చల్లిన తర్వాత పెప్పర్ పౌడర్ కూడా మనము ఇంత కొంచెం తీసుకోవాలి. తీసుకొని అది కూడా మనము ఇట్లా చపాతీ మొత్తానికి వచ్చేటట్టుగా చల్లుకోవాలి. దీనిపైన ఇంకో చపాతీ వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన కూడా మనం నెయ్యి మైదా పిండి కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. రాసుకొని మళ్ళీ దీనిపైన కూడా అదే విధంగా పెప్పర్ పౌడరు, జీలకర్ర వాము పొడి లైట్గా చల్లుకోవాలి. చల్లిన తర్వాత కొద్దిగా మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా పర్వాలేదు, లైట్గా ఈ రకంగా చల్లుకోవాలి. దీనిపైన 3వ చపాతీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఈ ప్లేస్లో మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత చపాతీని ఈ విధంగా మడుచుకోవాలి. దీన్ని మళ్ళీ మనం చపాతీలాగా ఒత్తుకోవాలి మందంగా. ఈ విధంగా 3 చపాతీలు కలిపి ఇంత మందం వచ్చేలాగా పాముకోవాలి. ఇప్పుడు దీన్ని చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ దేంతోనైనా మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్స్లా కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్క్వేర్స్లా కట్ చేసుకోవాలి. నూనె బాగా వేడి కావక్కర్లేదు, మామూలుగా వేడైతే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న స్క్వేర్స్ ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పైకి వస్తాయి. పైకి తేలిన తర్వాత మళ్ళీ వీటిని ఇలా తిప్పుకోవాలి. ఇలా చూసుకుంటూ తిప్పుకోవాలి. అన్నీ ఒక కలర్ వచ్చేలాగా చూసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. వేరే ప్లేట్లో వేసుకోవాలి.
చూసారా శబ్దం ఎలా వచ్చిందో? అంటే మన బిస్కెట్స్ కరకరలాడుతూ వస్తాయి. చూడండి, మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఈ బిస్కెట్స్ 20 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎక్కువగా చేసి పెట్టుకుంటే కొంచెం హాలిడేస్ మొత్తం పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు ఇంట్లో ఎవరైనా కూడా. కాబట్టి తప్పకుండా చేయండి, టేస్ట్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇందులో మనం అన్నీ కూడా మంచి పోషక విలువలున్న పదార్థాలే వేసాము. ఒక మైదా, అంటే మనం మైదా మంచిది కాదు అని అనుకుంటే దాని బదులు గోధుమ పిండి కొంచెం ఎక్కువ వేసుకొని మైదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే మైదా ఎక్కువ వేసుకోవటం వల్ల మనకు పల్చగా వస్తుంది రొట్టె ఒత్తేటప్పుడు. కాబట్టి మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. తప్పకుండా చేసుకొని చూడండి, రుచి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.